ఎలాంటి నేరస్తులనైనా కఠినంగా శిక్షిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందజేస్తామన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆయన పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని డీజీపీ చెప్పుకొచ్చారు. ఎలాంటి నేరస్తులనైనా కఠినంగా శిక్షిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందజేస్తామన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆయన పదవి విరమణ వరకు కూడా వచ్చే శాలరీ అందిస్తామని డీజీపీ చెప్పుకొచ్చారు. ఎలాంటి నేరస్తులనైనా కఠినంగా శిక్షిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందజేస్తామన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆయన పదవి విరమణ వరకు వచ్చే శాలరీని కూడా అందిస్తామని డీజీపీ చెప్పుకొచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్. రైట్, వరలక్ష్మి, ప్రమోద్ ఏదైతే ఒక కరడు కట్టినటువంటి నేరస్తుడి చేతిలో విధులో ఉన్న సమయంలో చనిపోయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంది. డీజీపీ ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ప్రమోద్ కు ఏదైతే ఆయన ఉద్యోగ కాలం ఎంతైతే ఉందో అంత మంత్లీ శాలరీని కూడా అతనికి ఇస్తామని చెప్పారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పేసి పోలీసు డీజీపీ చెప్పారు. పూర్తిగా అతనికైతే ఆ కుటుంబానికైతే పోలీస్ శాఖ ఒక భరోసాని ఇచ్చింది. డీజీపీ ఒక అండగా నిలుస్తామని చెప్పడంతో కాస్త ఆ కుటుంబంలో ప్రమోద్ కుటుంబంలో కాస్త ఊరటనైతే కలిగిందని చెప్పవచ్చు. ఇక రియాజ్ 11:30-12 గంటల ప్రాంతంలో రియాజ్ ఎన్కౌంటర్ కు గురయ్యారు. పోలీసులు ఏదైతే కానిస్టేబుల్ కు సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు 2 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికక్కడే రియాజ్ చనిపోయాడు. ఇంకా పంచనామా జరుగుతుంది. సిపి సాయి చైతన్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే 4వ అంతస్తులో ఎక్కడైతే అతడు చనిపోయాడు రియాజ్ అక్కడ ఉన్నారు. దానికి సంబంధించి అన్ని ఎలా జరిగింది ఏంటి అనేది కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక రియాజ్ కు ఈ 2 రోజుల్లో ఎవరు సహకరించారు ఏంటి అనే దానిపైన, రియాజ్ కి సంబంధించినటువంటి ఇక ఎవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. వరలక్ష్మి.